ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టిగా చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయదు కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి. నాని వాయిలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా. సడన్ గా ఒకటేసారి వాయిలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్ లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్, అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్ లో తను చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది. పార్ట్ 4 లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్ లో ఉంటుంది. లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటది అనుకుంటున్నాను, కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటది అని అనుకుంటున్నాను. చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ లైక్ స్మూత్ అండ్ చాలా స్మూత్ గా ఉండేది, రొమాంటిక్ గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్, వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్ లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4. Thank you.